నమస్తే, నేను మీ దేశ. ఆంధ్రప్రదేశ్లో మార్కాపురం జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. కూతుర్ని ప్రేమించాడని చెప్పి ఒక తండ్రి అత్యంత దారుణంగా, కిరాతకంగా ఆ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఎస్, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం దగ్గర జరిగింది. ఇందిరానగర్ తన కూతురితో గదిలో కూతురి తండ్రి ఆ వ్యక్తితో తన కూతురిని చూశాడు. అది చూసి తాను తట్టుకోలేకపోయాడు. దీంతో అతని ఒక ఐరన్ రాడ్ తో తన నెత్తి పైన బలంగా కొట్టి అతని చావుకి కారణమయ్యాడు ఆ కూతురి తండ్రి. అసలు ఏం జరిగిందనే పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి పేరు ఆంజనేయులు. ఆ అమ్మాయి నేను పేరు చెప్పే ప్రయత్నం చేయను. అలాగే ఇదంతా కూడా మే 13వ తారీఖు జరిగింది. ఆంజనేయులు వారి అక్కతో పాటు ఒక పెళ్లి సంబంధానికి అని చెప్పి ఒక ప్రాంతానికి వెళ్ళారు. అదే రోజు తిరిగి వస్తున్నప్పుడు, అక్క నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి పట్టిరెడ్డిపల్లి అక్కడ అతను వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కట్ అయిపోయి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, మా ఇంట్లో ఎవరూ లేరు, మా తల్లి తండ్రి ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు, నువ్వు వస్తే మన ఇద్దరం ఏకాంతంగా గడపొచ్చు అని చెప్పి ఆ అమ్మాయి పిలిచింది. దీంతో ఇతను భలే ఛాన్స్ దొరికిందని చెప్పి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అతను వెళ్ళాడు. తర్వాత గదిలో ఇద్దరు కూడా పూర్తిగా శృంగారంలో తేలి మునిగిపోతున్నారు. అదే టైంలో అనుకోకుండా ఎవరైతే అమ్మాయి ఉందో వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి డోర్ తీసి చూస్తే వీరిద్దరు కూడా గదిలో బట్టలు లేకుండా దరిద్రంగా ఆ తండ్రికి కనిపించారు. ఆ అమ్మాయిది చిన్న వయసు. సో దీంతో ఆ తల్లి కావచ్చు, ఆ తండ్రి కావచ్చు, ఒక్కసారిగా వారిని చూసి తట్టుకోలేక అతన్ని కొట్టే ప్రయత్నం చేశాడు, అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతను ఏం చేశాడంటే, ఒక బలమైన ఐరన్ రాడ్ తీసుకుని ఒకేసారి ఆ నెత్తి పైన బలంగా బాదాడు. దీంతో అతను అక్కడే కుప్ప కూలిపోయి కింద పడిపోయాడు. తర్వాత అతను చనిపోయాడన్న విషయం అతనికి అర్థమైంది. దీంతో అతను ఏం చేశాడంటే, ఏదైతే పంది మాంసాన్ని కట్ చేసే నైఫ్, కత్తి ఉంటుందో అలాంటి కత్తి తీసుకొచ్చి పందిని నరికినట్టు అతన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఒక పాడుపడ్డ బావిలో ఆ ముక్కలన్నీ కూడా పడేశాడు. 20 ముక్కలుగా అతను అవన్నీ కూడా నరికాడు. చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా, తల, మొండు ఇవన్నీ కూడా వేరు చేసి 20 ముక్కలుగా నరికాడు. అంటే ఇతని గురించి ఎవరికి తెలియకూడదు అని చెప్పి, ఎవరు ఇతను ఏమైపోయాడన్న విషయం ఎవరికి తెలియకూడదు, పోలీసులకి దొరకకూడదు. నిజంగా ఇది చూస్తుంటే నాకు దృశ్యం సినిమాలో అనిపిస్తుంది. ఎస్, వెంకటేష్ గారు ఇలానే తన కూతురి పైన అలాగే తన భార్య పైన అగత్యానికి పాల్పడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చంపేస్తారు. తర్వాత అతన్ని చంపేసి ఒక ప్లేస్ లో పూజ చేస్తారు. అది తెలియకుండా ఉండడానికి ఎలా వారు తప్పించుకున్నారనే రకంగా ఉంటుంది స్టోరీ. సేమ్ ఇది కూడా అలాంటిదే. అయితే తండ్రి చేసిన తప్పుకి కూతురు ఎలానో సహకరించాలి, లేదంటే తండ్రి చేతులు ఆమె కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక భార్య సహకరించింది, కూతురు కూడా సహకరించింది. పాపం అతను పిలిచింది కదా అని చెప్పేసి వెళ్ళాడు ఇంటికి. సుమారు రాత్రి 10:30 గంటలకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాల. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చింది. ఇదేంటి 2 రోజులైంది, 2 రోజుల నుంచి కూడా ఇతను తిరిగి రాలేదు, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని చెప్పి వారు ఏం చేశారంటే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు అతని నెంబర్ చివరిగా ఎక్కడ ట్రేస్ అయింది అనే విషయాన్ని గుర్తించి పొట్టిరెడ్డిపల్లి అనే ప్రాంతం దగ్గర అది ట్రేస్ అయింది. సో దీంతో అక్కడికి వెళ్ళి పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో వారికి ఒక విషయం తెలిసిందన్నమాట. రమణ వీళ్ళిద్దరికి ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి, అతను ఆంజనేయులు మృతుడు. సో వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు ఆ విషయం పోలీసులకి తెలిసింది. దీంతో ఆ రకంగా వారు ఆరా తీసే ప్రయత్నం చేశారు. సో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తే అప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయ్యారు. చాలా క్రూరంగా చంపాడు.
పందిని కట్ చేసే కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి మరి చంపేశారు. అయితే చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు, చాలా మంది దీనిపైన రెస్పాండ్ అయ్యారు. కేవలం ఆ వ్యక్తిని మాత్రమే నువ్వు ఎందుకు చంపేశావు, నీ కూతుర్ని కూడా చంపేయచ్చు కదా, ఆ వ్యక్తితో నీ కూతురు కూడా తప్పు చేసింది కదా, అసలు నీ కూతురే కదా ఇంటికి పిలిచింది, కానీ నువ్వు మాత్రం ఆ వ్యక్తిని చంపేశావు, నీ కూతురిని ఏం చేయలేదంటూ కూడా చాలా మంది ఆ రకంగా కామెంట్స్ చేస్తారు. సో చూద్దాం, పోలీసులు అయితే ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి, ఆమె తల్లి, తండ్రి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చూడండి ఎంత దారుణమైన ఘటన. ప్రేమించిన పాపానికి ఇంటికి పిలిచింది కదా అని చెప్పి సరదాగా వెళితే చివరికి ముక్కలు ముక్కలుగా అయ్యి వారి కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అతని పేరు ఆంజనేయులు. ఇదంతా కూడా మార్కాపురం జిల్లాలో జరిగింది. ఎర్రగొండెపాలెం ఇందిరానగర్ కి చెందిన 21 సంవత్సరాలు ఉన్న ఆంజనేయులు చాలా చాలా దారుణంగా హత్యకి గురయ్యాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని ఆంజనేయులు కోల్పోయాడు. అయితే అక్క వద్ద ఉండి అతను చదువుతున్నాడు, అక్కడే పెరిగాడు కూడా. అయితే ఈ నెల మే 13వ తేదీన అక్కతో కలిసి ఒక పెళ్లి సంబంధం కోసం వెళ్ళాడు ఆంజనేయులు. తిరిగి వస్తుండగా మధ్యలోనే ముఖ్యమైన పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల విచారణలో వెలుగులోకి అసలైన విషయాలు బయటపడ్డాయి. ఆంజనేయులు ఫోన్ లొకేషన్ చివరిసారిగా పొట్టిరెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆరా తీయగా ఆ గ్రామానికి చెందిన రమణ దంపతుల యొక్క కుమార్తెతో అతనికి ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దాని తర్వాత ఆ తల్లిదండ్రుల్ని విచారించే ప్రయత్నం చేశారు. సో 13న రాత్రి తల్లిదండ్రులు ఇంట్లో లేరని ఆ ఆంజనేయులకి ఫోన్ చేసి ఆ అమ్మాయి 10:30 గంటలకు ఇంటికి పిలిపించుకుంది. ఆ సమయంలో అదే టైంలో వాళ్ళ తల్లిదండ్రులు లేరు, ఇంట్లో లేరు, అందుకనే అతను వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత ఆంజనేయులు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆ గదిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అకస్మాత్తుగా ఆ ఇంటికి రావటం వారిద్దరిని కూడా అభ్యంతరకర స్థితిలో చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కోపంతో ఊగిపోయిన బాలిక తండ్రి ఇనుపరాడ్ తీసుకుని ఆంజనేయులు నెత్తిపైన బలంగా కొట్టాడు. ఈ దాడిలో ఆంజనేయులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే ఎవరికి కూడా అనుమానాలు రాకూడదు అని చెప్పి పందిని కట్ చేసే కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి హత్యను దాచిపెట్టేందుకు వెంకట్రామన్ తండ్రి పందిని కోసే కత్తితో ఆంజనేయులు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తర్వాత శరీర భాగాల్ని ఇంటి సమీపంలో ఉన్న ఒక పాడుబడ్డ బావి, ఒక 100 అడుగులు ఉంటుంది, ఆ బోర్ బావిలో పడేశాడు. నిందితులు వెంకట్రామన్ అతని భార్యతో పాటు వారి కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బావిలో ఉన్న మృతదేహ భాగాలను పోలీసులు వెలికి బయటికి తీశారు, పోస్ట్ మార్టం చేయించారు. వారిని కూడా కఠినంగా శిక్షించామంటూ కూడా చెప్పారు. అయితే చాలా మంది దీనిపైన కామెంట్స్ చేస్తా ఉన్నారు నెటిజన్స్. ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు, సరే ఇంటికి పిలిచింది ఎవరు, నీ కూతురే కదా, మరి నీ కూతురికి శిక్ష లేదా అంటూ కూడా చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? మీ కామెంట్స్ ఏంటి? ఇద్దరికి శిక్ష పడాలి కదా, కానీ ఒక్కరు మాత్రం బలైపోయారు. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.